డొక్కున్నాయలా ట్యాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కుర్తి పడి ఆటోలో తీసుకొచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కారు కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు ఉన్నాయి. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే షేరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుత్ పగులుద్ది. ఏమైంది? అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చుడిదార్ అమ్మాయి. అమ్మాయి లేకుండా బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్స్ ఆడ దగ్గర ఉంది. ఊరికే వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇందులో ఎక్కిపోయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తెల్ల చుడిదార్ తీసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. హిందూ పోన్లేండి, ఈ పేరు కూడా బానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అటే వెళ్తున్నాను, రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తాం. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. కూకోబే 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 అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా? ఆటో పక్కన బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్లో కంగారు ఆపుకోలేదు. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి 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 అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4,000. ఎస్.
ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. బాబోయ్, అయ్యో ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపల ఉంది మా ఆవిడ. అమ్మాయి అంటే అమ్మాయి. నాకైతే ఇద్దరు పెళ్ళాలు, 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు? నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect and respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్ట. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు. ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ, అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరేంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డక్కోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. yes. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడద్దురా. దానికోసం ఇలా బొకేలు వచ్చి తిరగాల. మూసుకోబే. అయితే తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలరా, ఫుల్ డీటెయిల్స్ లాగేస్తానంతే. ఒరే, ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఒకటి ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా ప్లీజ్? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్
తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. వీళ్ళు 2 చేతులతో తినేటారండి. వీళ్ళ సైజుకి వీళ్ళు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా నాకు డౌట్ రా. ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదో అక్కడ ఎవడ అదే. అయ్యా తిండి గట్లేకొచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండే. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చెడి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మీరు మరీ మొహం పడుతున్నారు. వీడి మొహం నెల రోజు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా? రే బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్ గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మావడతో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క